ఏంటి ఒట్టి చేతులతో వచ్చు? నా కోసం ఏం తీసుకురాలేదా? నీకు ఇష్టమైందే తీసుకొచ్చాను. ఒక్కసారి కళ్ళు మూసుకో. హాయ్ చాక్లెట్. ఏంటి రాజు అలా చూస్తున్నా? ఏంటో నువ్వు నా ముందుంటే నిన్నలా పార్పకుండా చూడాలనిపిస్తూనే ఉంటది. ఏమైంది బాను? రాజు ఎందుకో నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు? మా నాన్న మన ప్రేమను ఒప్పుకుంటాడో లేదో. నువ్వేం భయపడకు. ఏం జరిగినా నీ ముందు నేనుంటాను. పదా, ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడదాం. నాన్న మీకు విషయం చెప్పాలి నాన్న. నేను ఇతన్ని ప్రేమించాను. మీరు ఒప్పుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకుంటాను నాన్న. అవునంకుల్, మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా చూసావా, చెప్పుకోవడానికి కూడా ఆలోచిస్తున్న నీలాంటి వాడికి నా కూతుర్ని ఎలా ఇస్తాననుకున్నావురా? అంకుల్, నా ప్రేమ చాలా గొప్పది. దయచేసి మా ప్రేమను బతికించండి అంకుల్, ప్లీజ్. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? పంజరానా కథైపోయే కలలను కంటూ కూర్చున్నా నిజమే క్షణమెదురేసరికి ఎంతగా మారాలా. హలో హలో రాజు, నాకు చాలా భయంగా ఉంది రాజు. చచ్చిపోయేలోపు నేను కలుస్తానో లేదో, నీతో ఒక్కసారి నా మాట్లాడతానో లేదో అని. అలా ఏడవద్దు బాను, మనం కలుద్దాం. మనం ఇప్పుడు కలుసుకునే చోటుకి ఎలాగైనా వచ్చి. ఈ టైంలో మనకు కావాల్సింది రాజు. రాజు, ఏం జరిగినా నా ముందు నువ్వు ఉంటానన్నావు. చావులో కూడా నాకన్నే ముందే వెళ్ళిపోయావా రాజు? రాజు, అమ్మా అమ్మా అమ్మా, నీ సంతోషం కోసం వాడి నుంచి పెళ్లి చేద్దామని ఎంతో సంతోషంగా నీ దగ్గరికి వచ్చానమ్మా. అమ్మా ఇలాంటివి ప్రతిరోజు మనం ఎక్కడో అక్కడ చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. ప్రేమించడం తప్పు కాదు. ఆ ప్రేమని బతికించుకోవడం కోసం ఆత్మహత్య చేసుకోవడం తప్పు. దీనివల్ల బాధపడేది 2 జీవితాలు కాదు, 2 కుటుంబాలు. ప్రేమించడం అంటే ఒకరినొకళ్ళు అర్థం చేసుకోవడం. అది పెద్దలు పిల్లలనైనా
పిల్లలు పెద్దలనైనా.